చాలామంది ఇబ్బంది పడుతున్నారు, రైతులు చనిపోతున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మీ వరంగల్లో ఉన్నటువంటి సమయంలో మీరు క్యాన్వాసింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఎటువంటి అంశాలు మీరు గుర్తించారు, సమస్యలు ఉన్నటువంటివి? అయితే ఇదేంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో ఒక విధంగా ఇప్పుడు ప్రజలే అంటున్నారు ముందుకు వచ్చి 10 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చాము, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 100 రోజులు అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా టైం ఇద్దాము అని ప్రజల మనస్తత్వాలు అట్లున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే తొందరపడుతున్నారు. వాళ్ళు ప్రతిదానికి ఏదో ఒక చోట నింద మోపాలని లేదా కాంగ్రెస్ పరిపాలన బాగాలేదని ఎత్తి చూపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇవన్నీ నిజాలు కాదు. రైతు బంధు కూడా 80-90% చేరిపోయింది చాలా మందికి. తర్వాత వాటర్ సమస్య అంటేనా ఇప్పుడు ఇది ఇంకా మనం పూర్తి సమ్మర్లకు కూడా రాలేదు. సో ఈ వాటర్ సమస్య కొంచెం అంతో ఎంతో ఉంటుంది ఈ సీజన్ కాబట్టి ఇవన్నీ కూడా అన్ని దాటుకొని ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ మీరు ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో రైతులు ఈ సమస్యని లేవనెత్తి చూపిస్తే మీరు ఏం చెప్తారు? దానికి ఏం చెప్తాము, యాక్చువల్లీ ఇప్పుడు అంతా కూడా పంట తీసే టైం, అంటే ఇప్పుడు కొత్తగా పంటలు పండే టైం కాదు. సో ఈ సీజన్ ఇంకో 1 month వరకు ఉంటుంది. సో ఈ లోపు కూడా అంత పంట చేతికి వచ్చే టైమే కాబట్టి ప్రజలు అంతగా రైతులు ఎక్కువ నష్టపోవట్లేదు. సో వాళ్ళు అడిగినా కూడా మనం చెప్తాం అనమాట, వాళ్ళకి రైతు భరోసా కానీ ఇంకా వేరే పథకాలు ఏమైనా ఉంటే వాళ్ళకి అందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ బీఆర్ఎస్ మేము తప్పు చేశాము, అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బంది అయిపోయింది, క్యాడర్లో కొంత పొరపాటు జరిగిపోయింది, దాన్ని మేము మళ్ళీ గెయినప్ చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి మంత్రి చెప్పడం జరుగుతుంది. అంటే దయాకర్ కూడా చెప్తున్నారు, అనేక ఆరోపణలు కూడా చేస్తున్నాం. మీ పైన ఏం చెప్తారు దాని మీద? ఆరోపణలు చేయడానికే కదా ప్రతిపక్షాలు ఉంటుంది. అందులో కొత్తగా వాళ్ళు చేయకపోతే ఎందుకు చేయట్లేదు, వీళ్ళు ఏంది ఇంత స్తబ్దుగా ఉన్నారని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర బాగానే యాక్టివ్గా వర్కప్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు నిందలు అంటారా, మనల్ని ఏదో ఒకటి అనాలి. ఇప్పుడు ఒక బలమైన అభ్యర్థి ఇన్ని రోజులు కూడా అసెంబ్లీలో ఒక స్ట్రాంగ్ వాయిస్ కడియం శ్రీహరి గారిది, ఎప్పుడైతే ప్రతిపక్షంలో మనం కూర్చున్నాము. సో అంత స్ట్రాంగ్ వాయిస్ బయటకు వెళ్తుందన్న బాధ, తర్వాత వాళ్ళకి టికెట్ ఇచ్చినాక కూడా వద్దనుకొని వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అన్న అక్కసు, లేదా ఇన్ని రోజులు కూడా వాళ్ళకి అంతకుముందు కూడా ఉంది. మనకి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చిందో అప్పుడు కూడా వాళ్ళ ఫాదర్కి ఎమ్మెల్యే ఇచ్చారు, అమ్మాయికి ఎంపీ ఇచ్చారు. కాబట్టి ఇద్దరికి ఒక ఫ్యామిలీ నుంచేనా అన్న అక్కసు కూడా ఉండడం వల్ల మన మీద ఏదో ఒక విధంగా దాడి చేయాలని దాడి చేస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వ్యవస్థని బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించారు అనేది వారు చెప్తున్నారు. అసలు ఈ మీడియా అంతా కూడా వన్ సైడే మాట్లాడుతుందని నాకు అనిపిస్తుంది ప్రతి. అదే అందుకే మీకు అవకాశం ఇచ్చాం, చెప్పండి ఏంటిదో. అదే కదా చెప్తుంది. ఏంటంటే ప్రతిసారి ఎందుకు ఒక కడియం శ్రీహరి ఒక వ్యక్తి మాత్రమే, ఆయన పార్టీ ఇచ్చిన పదవులు చాలా బాగా హుందాగా ప్రవర్తించాడు, హుందాగా నిర్వహించాడు. ఎవరి దగ్గర కూడా ఒక పైసా తీసుకొని పనిచేసిన వ్యక్తి కాదు. మరి అట్లా అంటే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి లేదా మచ్చలేని నాయకుడు అన్న పేరు కడియం శ్రీహరికి ఎందుకు వస్తుంది? ఏంటంటే ఈ అభాండాలు ఈ నిందలు వేసి వాళ్ళ అక్కసు వెళ్ళకపోవడం తప్ప వాళ్ళు చేస్తుంది ఏమీ లేదు. ఇంకా ముఖ్యంగా అంటే కడియం శ్రీహరి కడియం కావ్యాన్ని ఎంపీగా చేసేందుకే ఆరూరు రమేష్ కావచ్చు, బీఆర్ఎస్లో పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతల్ని ఇతర పార్టీలకు పంపించే ప్రయత్నంలో నెంబర్ 1గా ఉన్నారనేది వాళ్ళు చెప్తున్నారు. వాస్తవమేనది? ఇది చాలా నవ్వుకునే విషయం. ఎందుకంటే కడియం శ్రీహరికి అంత స్థాయి లేదు లేదా అంత అవసరం లేదు. ఫస్ట్ మాకు అంత శక్తివంతులం మేము కాదు. మేము చాలా అతి పేద కుటుంబంలో నుంచి వచ్చి ఏదో చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి రాజకీయాలు మా వంతుగా మేము ఏం చేయాలి ప్రజలకు అన్న ఉద్దేశంతో వస్తున్న వాళ్ళం. కానీ వాళ్ళని అట్టెలగొట్టి వాళ్ళు మాకంటే ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఎంతో బలవంతులు వాళ్ళు. అట్లా అన్నప్పుడు ఇంకా కడియం శ్రీహరి 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద రాజకీయాలకు వచ్చిన వ్యక్తి కాదు, 35 ఏళ్ల నుంచి ఉన్న వ్యక్తి. వీళ్ళందరూ కూడా పదవులు అనుభవించారు కదా, ఎంతసేపు మమ్మల్ని అదే చెప్తున్నారు. ఆనాడు ఎన్టీఆర్ అయితే పదవులు అనుభవించడం లేదు, పదవులను బాధ్యతగా నిర్వహించడం లేదు. పదవులను బాధ్యతగా నిర్వహించేది కడియం శ్రీహరి, పదవులు అనుభవించింది మిగతా వాళ్ళు ఎవరు అంటే ఆరూరు రమేష్ గారు కానీ, తర్వాత పసుపు దయాకర్ కానీ, తర్వాత రాజయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా పదవులు అనుభవించి బయటకు వెళ్ళారు. మరి వాళ్ళందరూ వెళ్ళినందుకు కూడా కూర్చొనైనా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? కేవలం కడియం శ్రీహరి బయటకు వెళ్ళిన ఎందుకు పెట్టాలి? అంటే కడియం కావ్య ఒక బలమైన అభ్యర్థి, కడియం శ్రీహరి ఒక బలమైన నాయకుడు. ఎప్పుడైతే వాళ్ళకి బలం తగ్గుతుందని తెలిసినప్పుడు వాళ్ళు ఏదో ఒక విధంగా మేము ఇంకా బలంలోనే ఉన్నాం, మేము ఇంకా బలవంతులమని నిరూపించుకోవడానికి మా మీద ఎన్ని విధాలుగా నిందలు వేస్తుంది. ఖచ్చితంగా అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఆనాడు ఎన్టీఆర్ని మోసం చేశారు, అధికారంలో ఉన్నారు, లబ్ధి పొందారు. మళ్ళా తర్వాత చంద్రబాబు నాయుడు తోటి ఉన్నారు, లబ్ధి పొందారు. కేసీఆర్ తోటి ఉండి వెన్నుపోటు పోర్చే రాజకీయాలు కడియం శ్రీహరి చేస్తున్నారు అనేది అపోజిషన్ పార్టీ చేస్తున్నటువంటి చెప్తున్నటువంటి మాట ఇది. అంతే కదా. ఇప్పుడు కడియం శ్రీహరి గారిని అనాలంటే పర్సనల్గా ఏం లేదు, ఇక్కడ భూ కబ్జా చేసిండు, ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద,
లేకపోతే ఇంత ఇంత ఏమంటారు ఇంత రౌడిజం చేసిండు ఇట్లాంటివి చెప్పడానికి ఏం లేదు. ఎంతసేపు ఆయన ఇది మారిండు అది మారిండు. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే అంతకుముందు కేవలము మన భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీయే ఉంది, తర్వాత కమ్యూనిస్టులు ఇట్లా రకరకాలుగా వచ్చిన అంతకుముందు ఉన్న పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులే కదా వీళ్ళంతా. కేవలం కడియం శ్రీహరి ఒకటే పార్టీ మారలే, ఎంతోమంది ఎన్నో కాలాల నుంచి ఇప్పుడు కేసీఆర్ గారు మారిండ్లు, రేవంత్ రెడ్డి గారు ఎంతోమంది మారిండ్లు. ఎందుకు ఊకే కడియం శ్రీహరి గారిని టార్గెట్ చేస్తున్నారు అనేది నా ప్రశ్న. అంటే ఇప్పుడు బీజేపీ నుంచి ఆర్వి రమేష్ దిగబోతున్నారు, గతంలో మీ పార్టీలో ఉన్నారు, అంటే అందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతున్నారు, ఏ కామెంట్స్ ఏం చెప్తారు దాని మీద? అయితే ఒకటి అండి, ఫస్ట్ మాకు అందరికి తెలియాల్సిన విషయం ఏంది, చాలా మందికి తెలుసు ఈ విషయం ఏంటి అంటే, ఫస్ట్ కడియం కావ్యకి ఇచ్చే ముందు ఆయన ఏదైతే హైడ్రామా చేసిండో ఆ హైడ్రామాలో కూడా కేసీఆర్ గారు ఇట్లనే కూర్చోబెట్టి అందరూ ఎక్స్ఎమ్మెల్యేలని అక్కడ లోకల్ నాయకులు ఇంపార్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి నీకే ఇస్తాము, నీకు అందరు సపోర్ట్ చేస్తారు, నువ్వే ఉండు అంటే కూడా ఆయన నేను చేయను అని వద్దనుకున్నారు. అట్లాంటప్పుడు మనము ఇప్పుడు ఆయన బలవంతంగా అయితే నిలిచిపెట్టలేం కదా. అట్లాంటి పరిస్థితుల్లో తర్వాత కడియం కావ్యకి వచ్చింది అవకాశం, అంతేగాని ఆరు రమేష్ గారి అవకాశాన్ని కడియం కావ్య గుంజుకొని ఏమీ తీసుకోలేదు. అది ఆయనే ముందే మాట్లాడుకోవడమో ఇంకేం జరిగిందో మాకు తెలీదు. ఆయన ముందే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యింది కాబట్టి ఆ టికెట్ వద్దని అనుకున్నాడు అంతే. మీరు పోటీలో దిగుతున్నటువంటి సమయంలో కులం సంబంధించినటువంటి వివాదం ఇప్పుడు తెరపై కూడా రావడం జరిగింది. ఈ జిల్లాలే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశాలపై చర్చ జరుగుతుంది. దానిపై ఏం చెప్తారు, దాని సమాధానం ఇస్తారు? ఒకటి ఏంటంటే ఈ కులము మతము అనేది ఎక్కువ బీజేపీ ప్రొపగండా ఇదంతా. ఎంతసేపు ఒక వ్యక్తిని పర్సనల్ వరకు వెళ్తున్నారంటే పబ్లిక్గా వాళ్ళని అనడానికి ఇంకా వేరే రీజన్స్ ఏం లేవని, పొలిటికల్గా అనడానికి కానీ వాళ్ళ మీద ఇట్లాంటి అలిగేషన్స్ లేనప్పుడే ఇట్లా పర్సనల్ అటాక్ చేస్తారు. అది కూడా ఒక అమ్మాయిని కాబట్టి నా క్యాస్ట్ గురించి నా మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు. ప్లస్ లా తెలిసిన ఓకే మా హస్బెండ్ ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియసే అవ్వచ్చు, కానీ మేము స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకున్నాం. అందులో ఎలా ఉంటుందంటే మన కాన్స్టిట్యూషన్ మనకి ఎలాంటి హక్కు కల్పించిందంటే ఎవరి రిలీజియన్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు లైఫ్లో. సో నేను ఎప్పుడు కూడా ఇస్లాం మతంని పాటించింది లేదు, లేదా దాన్ని ప్రాక్టీస్ చేసింది లేదు. మేము చాలా సెక్యులర్గానే ఉంటాం ఇంట్లో కూడా. సో మాకు లేని ప్రాబ్లము ఇప్పుడు బయటికి అదొక పాయింట్ లెక్క బయటకు తీస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నా ఇదే ఇష్యూ, కడియం కావ్య అసలు వర్తించదు కాదు అనే విధంగా అంటే ఒకటండి బలంగా అంత బలంగా ఏం తీసుకెళ్ళట్లేదు. అది లా తెలియనోళ్ళే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఎందుకంటే ఒకవేళ మనము ఎంతో మందిని చూసాం అట్లాంటి ఇందిరాగాంధీనే సాక్షాత్తు తను కూడా ఇప్పుడు అంటే ఒక్కొక్కళ్ళు ఇష్టం, అది పర్సనల్ లైఫ్ అనేది డెఫినెట్గా పర్సనల్. సరే నేను మొత్తం మారిపోయి లేకపోతే ఇంకేదో చేస్తూ ఆ క్యాస్ట్ అనేది అయితే నేను చచ్చే వరకు నా క్యాస్ట్ నాతోటే ఉంటుంది, దాన్ని మార్చే హక్కు ఎవరికి లేదు. అంటే ఇప్పుడు కడియం కావ్యకి ఓటు ఎందుకు వేయాలి, ఎందుకు చేయాలంటే ఏం చెప్తారు? మీ అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు చేశారు కడియం శ్రీహరి, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా 4 ఏళ్ళు చేశారు మన తెలంగాణకి. అన్ని రకాలుగా వరంగల్ జిల్లా ప్రజలకైతే ఎంతో సుపరిచితుడు, ప్రతి ఒక్కరితోటి కూడా ఏదో ఒక విధమైన అనుబంధం ఉంది కడియం శ్రీహరి గారికి. అట్లాంటప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఎలా ఉండే, మీరు వచ్చారు, ఎంతో మంది వచ్చారు, ఎన్నో వేల మంది వచ్చారు, వచ్చి పనులు చేయించారు.